నమస్కారం. సోమవారం 23 మార్చి 2026 నాటి సైబర్ సెక్యూరిటీ న్యూస్ బ్రీఫింగ్కు మీకు స్వాగతం. నేను మీ హోస్ట్ని. నేడు ప్రపంచవ్యాప్త ముప్పుల రంగం, రేడియోలాజికల్ ఎక్స్ప్లాయిట్స్ మరియు గ్లోబల్ సప్లై చైన్ అంతరాయాల వైపు మళ్ళింది. నిన్న మనం సెల్యులార్ బేస్ బ్యాండ్ లోపాలపై దృష్టి సారించాం. నేడు ఆటోమేటెడ్ లాజిస్టిక్స్ యొక్క భౌతిక భద్రత గురించి చర్చించుకుందాం. ముఖ్య గమనిక: పూర్తి వార్తా లింకుల కోసం వీడియో డిస్క్రిప్షన్ను ఒకసారి చూడండి. మొదటగా అత్యవసర హెచ్చరికలు. 3 గ్లోబల్ షిప్పింగ్ హబ్ల వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్పై సమన్వయంతో కినెటిక్ సింక్ అనే దాడి జరిగింది. అటానమస్ సార్టింగ్ రోబోల లాజిక్ను మార్చడం ద్వారా హ్యాకర్లు భౌతికమైన హార్డ్వేర్ నష్టాన్ని కలిగించారు. దీనివల్ల నార్త్ అట్లాంటిక్ ప్రాంతంలో డెలివరీలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు ఓషియానియాలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లపై దాడి జరిగింది. హ్యాకర్లు అధిక పీడన వాళ్లను వేగంగా నియంత్రించడం ద్వారా వాటర్ హ్యామర్ ప్రభావాన్ని సృష్టించి పైపులను పేర్చడానికి ప్రయత్నించారు. అలాగే సిసా అత్యవసర ఆదేశం 26/25ను జారీ చేసింది. శాటిలైట్ రిలే స్టేషన్లను వెంటనే ఆడిట్ చేయాలని ఆదేశించింది. ఆర్బిటర్ ఓవర్సైట్ అనే కొత్త ముప్పు ద్వారా హ్యాకర్లు శాటిలైట్ ఐడీలను దొంగిలించి ఎన్క్రిప్ట్ చేయని ఎమర్జెన్సీలను అడ్డుకుంటున్నారు. ర్యాన్సమ్వేర్ రంగంలో క్లౌడ్ స్వీట్ గ్రూప్ ఇప్పుడు తమ 31వ దశకంలో భాగంగా S3 కంపాటబుల్ ఆబ్జెక్ట్ స్టోరేజీని లక్ష్యంగా చేసుకుంది. వీరు డేటాను డిలీట్ చేయకుండా బిట్రాట్ అనే పద్ధతి ద్వారా డేటాలో మార్పులు చేస్తున్నారు. ఇది డేటాను నిశ్శబ్దంగా పాడు చేస్తుంది. దీనివల్ల బ్యాకప్ నుండి డేటాను రికవరీ చేయడం అసాధ్యంగా మారుతోంది. ఇక లగ్జరీ రిటైల్ రంగంలో ఒక పెద్ద సంస్థ నుండి 20 లక్షల మంది VIP కస్టమర్ల బయోమెట్రిక్ ప్రొఫైల్ డేటా దొంగిలించబడింది. ఈ డేటాను ఉపయోగించి హ్యాకర్లు సింథటిక్ లైవ్నెస్ డీప్ ఫేక్లను సృష్టిస్తున్నారు. తద్వారా హై సెక్యూరిటీ బ్యాంకింగ్ వాయిస్ ఐడెంటిఫికేషన్ను సులభంగా దాటేస్తున్నారు. సముద్ర రవాణాలో కూడా ఒక ప్రమాదం జరిగింది. అటానమస్ కార్గో నౌకల రిమోట్ సెన్సర్ను హ్యాక్ చేసి AIS డేటాను మార్చారు. దీనివల్ల ఆ నౌకలు రాడార్లకు కనిపించకుండా పోయాయి. ఇది మలక్కా జలసంధిలో ఒక పెద్ద నౌక ప్రమాదానికి దారితీసేలా చేసింది. AI ముప్పులు కూడా పెరుగుతున్నాయి. లోగోలు మరియు ఈమెయిల్ బ్యానర్లలో కనిపించని టెక్స్ట్ లేయర్ల ద్వారా సరికొత్త మాల్వేర్ దాడి జరుగుతోంది. AI అసిస్టెంట్ ఆ ఇమెయిల్ను చదివినప్పుడు ఆ దాడి ఉన్న టెక్స్ట్ ద్వారా యూజర్ల కాంటాక్ట్ లిస్టులను దొంగిలించేలా AI ప్రేరేపించబడుతోంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగంలో GPU క్లస్టర్లను సెటప్ చేయడానికి ఉపయోగించే టెరాఫాన్ మాడ్యూల్స్లో బ్యాక్ బోర్డ్లను గుర్తించారు. ఇవి ట్రైనింగ్ డేటాను యాక్సెస్ చేయడానికి రహస్యంగా షారోడ్మిన్ అకౌంట్లను సృష్టిస్తున్నాయి. మొబైల్ యూజర్ల కోసం ఆండ్రాయిడ్ హ్యాప్టిక్ కీలాగర్ 17.0 అనే ప్రమాదకరమైన వైరస్ వచ్చింది. మనం ఫోన్లో టైప్ చేస్తున్నప్పుడు వైబ్రేషన్ మోటార్ ఇచ్చే అతి సూక్ష్మమైన శబ్దాలను విశ్లేషించి ఇది మన పాస్వర్డ్లను కనిపెడుతుంది. దీనికి ఎలాంటి ప్రత్యేక పర్మిషన్లు అవసరం లేదు. ప్రభుత్వాల నిర్ణయాల విషయానికి వస్తే కినెటిక్ సింక్ దాడుల నేపథ్యంలో G7 దేశాలు సప్లై చైన్ వెరాసిటీ చట్టాన్ని సిద్ధం చేస్తున్నాయి. దీని ప్రకారం భారీ యంత్రాల నియంత్రణలో మానవ జోక్యం తప్పనిసరి. యూరోపియన్ యూనియన్ కూడా ఒక కొత్త నిబంధనను ప్రతిపాదించింది. బయోమెట్రిక్ డీప్ ఫేక్ మోసాల వల్ల కలిగే నష్టాల నుండి రక్షణ పొందేందుకు బ్యాంకులు మరియు రిటైలర్లు తప్పనిసరిగా డీప్ ఫేక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ను కలిగి ఉండాలని స్పష్టం చేసింది. 23 మార్చి 2026 నాటి సైబర్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇవి. మీ అటానమస్ సిస్టమ్స్ను నిరంతరం ఆడిట్ చేయండి మరియు జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ రేపు కలుద్దాం.